years through their entrepreneurship journey. Sir, when there is like bit of successful entrepreneurs unnappudu, there are struggling people also. I don't want to discuss much about them after you are back into post December 3rd or I will come and discuss on few things, sir. For that you just give me time. Those who are a constructive method of disbursing their subsidies or their amounts. And second is to make sure that the struggling people, how do we support them in their expansion? Because everybody is a germ, sir, here. So, and there are few people who are just looking for some support to establish through their lands and all in food parks and all, which we already have. So, వాళ్ళకి ఏమన్నా కొంచెం extra we can give them in consideration. So, sir, I think they're all waiting to hear from you. But otherwise, thank you so much for being that great support to all of them. Every time, whenever they needed some support, this is the government never in the history has given them bailout package for COVID and made them stand in their businesses. Okkasari subsidy raavadam anade goppa, but they made, you have given them twice the support, and today most of the people are happy just because of the kind of support you rendered in the difficult times. And I hope that this continues, and we'll make sure that the entire team will work to make sure that you'll come back. Thank you so much. Thank you so much, sir, for your kind words. Now I would like to request Honorable Advisor to the Chief Minister, Sri Somesh Kumar IAS Garu, to address the gathering. గౌరవనీయులైన మంత్రివర్యులు KTR గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మిస్టర్ సురేష్, ఆల్ ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, ప్రెస్ అండ్ మీడియా, మీ అందరికీ నా హార్దిక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మంత్రి వాళ్ళు మధ్యలో ఇక్కడ వచ్చి మీ అందరితో కలవడానికి ఇంత మంచి ఒక అవకాశం వచ్చింది. నేను చాలా సంవత్సరం అంటే చాలా తక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎవరు వేరియస్ ట్రైబల్ వెల్ఫేర్లో వేరియస్ పోస్టులో పనిచేశారు. ఒక పిఓ పాడేరు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA పాడేరులో విశాఖపట్నంలో, దాని తర్వాత కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్, ఫుల్ అడిషనల్ చార్జ్ GCC MD, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్. తర్వాత కూడా ఏ పోస్టులో ఉన్నప్పుడు ట్రైబల్స్తో కలిసి చాలా అవకాశం దొరికింది. నేను ఒకటి గమనించాను, ఎంతమందికి మనం సహాయం చేయవచ్చు, ఆ సహాయం చేసినప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారు. బట్ జీవితం అంతా గుర్తు చేసే వాళ్ళ ఒకే కమ్యూనిటీ అంటే ట్రైబల్స్. దాంట్లో ఏది అతిశక్తి లేదు. పాడేరులో పని చేసినప్పుడు, ఆ రోజు కాఫీ ప్లాంటేషన్ చేసినప్పుడు ఈ రోజు వరకు వాళ్ళు రోజు గుర్తు చేస్తారు. అరకు కాఫీ ఒక వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అదేవిధంగా కమిషనర్గా ఎడ్యుకేషన్ కోసం పునాది, యూత్ ట్రైనింగ్ సెంటర్, తర్వాత హాస్టల్స్, ఎన్నో స్కీమ్స్ సీఎం గారు గైడెన్స్లో చేయడం జరిగింది. ఇప్పుడే సురేష్ గారు చెప్పారు వాట్ ఈస్ ది హోల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ CMSTEI ప్రోగ్రామ్. అంటే సీఎం గారు ప్రతిసారి కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఒకటి మాట చెప్తారు, ఏది ఇచ్చినప్పుడు కడుపు నిండా ఇవ్వాలి. అంటే యూ షుడ్ నాట్ గివ్ స్మాల్ ఐటమ్స్. దట్ ఫిలాసఫీ ఈజ్ సో ఎవిడెంట్ ఇన్ ఆల్ ది స్కీమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. Look at CMSTEI. There is no limit. How much a person needs to make a good business enterprise is the money that we make available. So that is the
హార్ట్ఫుల్నెస్ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం. అదేవిధంగా ఈరోజు మీరు దళిత్ బంధు చూస్తే నాట్ 1-2 lakhs కాదు, 10 lakhs విదౌట్ ఎనీ బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం ఈజ్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ which is going to over a period of time each and every Dalit family will get covered. Honorable CM has also said that he will also do something similar for the tribes when time comes, once the financial resources are available. అదే విధంగా ఎన్నో స్కీమ్స్ చేసి ట్రైబల్ ఏరియాలో రోడ్స్ కోసం మంత్రి గారితో కలిసి అదేవిధంగా 3-phase కరెంట్స్ ఎన్నో స్కీమ్స్ పెట్టడం జరిగింది. అన్నీ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. నాకు ఈ స్కీమ్ చాలా ఇష్టం, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ నోట్ నేను రాశాను, బడ్జెట్లో పెట్టాను అండర్ ది గైడెన్స్ ఆఫ్ సీఎం. తర్వాత ఏ స్కీమ్ చేసినప్పుడు వి జస్ట్ మూవ్ ఆన్ ఇన్ అవర్ కెరియర్ అండ్ వి ఫర్గెట్. బట్ దిస్ ఈజ్ వన్ స్కీమ్ విచ్ వీ interact on a daily basis with Suresh, with one of you, and whenever I needed any help, either directly CM garu or KTR garu, నేను చాలాసారి మీకు గుర్తుంటే అప్పుడు కొన్ని స్కీమ్స్లో డిలే అయినప్పుడు నేను వెళ్ళి పర్సనల్గా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇమీడియట్గా ఫోన్ చేసి he saw to it. This is before I became Chief Secretary. He saw to it that was implemented. Similarly, మంత్రి గారు కూడా ఎప్పుడు ఇది కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇవి లేదు, సెలెక్షన్ అయింది, సమ్ ఇష్యూ ఉంది. సో సీ ఈజ్ ఆల్సో సో ఇంట్రెస్టెడ్ టు సీ దట్ ఈ స్కీమ్ బాగా సక్సెస్ అవ్వాలి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు టుడే సీ హౌ దిస్ స్కీమ్ ఈజ్ గ్రోయింగ్. యాజ్ మిస్టర్ సురేష్ వాజ్ సెయింగ్, సమ్ ఆఫ్ ది కంపెనీస్ are now valued at 250 crores, and in next 2 years I know for sure that there will be at least 2 companies which will cross the 2,000 crore mark, and in 5 years at least one will become a unicorn, which means almost 7,000 crore mark happening. Sorry, so Ajay Purana, yeah, 8,000 plus crores, and that kind of thing happening from a government sponsored program, and that too from the marginal society section of the society, is something so big which makes me feel so great. I would have visited, sir, most of the outlets or these setups which are there, and everywhere I go I feel so elated, because that is one that individual has benefited, but వాళ్ళు చేసిన సర్వీస్ వలన ఈరోజు కనీసం ప్రతి అవుట్లెట్లో ఎక్కడ వెళ్ళినప్పుడు ఒక 30-40 మందికి సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరికింది. సో ఎంత దీని ఇంపాక్ట్ ఉంది, దిస్ ఈజ్ వాట్ వీ క్యాన్ థింక్, అండ్ వీ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ సొసైటీ. దిస్ స్కీమ్ హ్యాస్ బికమ్ something which all other states now want to follow. Not only state, I will request the honorable ministers that in future similar schemes should also be grounded for other welfare departments like SCs, like minorities and all, so that our whole brand of entrepreneurship becomes much bigger. What I realized, that this scheme or such a scheme needs 2 very critical elements. One is a good conceptualization, good selection of beneficiary, etc. But more importantly, mentoring becomes very important. Unless there is somebody who handholds, provides supports, this scheme will not grow. I am very confident, sir, today that at least I have identified 40 people among the new entrepreneurs who will now work as mentors for others. They are so good, which is a great achievement. The other thing is, sir, which you have been providing, both the ministers and Honorable CM, is there are some small things which come up, like nobody visualized COVID. That impact chala negative ga vachindi. Our time lo small support can from the government side, like restructuring of the loans or giving an additional dose of small subsidy, can make a very big impact, and I hope this continues. I would like to thank all of you for giving me this opportunity. I always feel very energized when I meet all of you, and I am very confident that you will do and see that you grow in life and government gets a very good name. Thank you very much for this opportunity. Thank you so much, sir. Now I would like to request Honorable Minister for Tribal Welfare,
Srimati Satyavati Rathore Garu to address the gathering. అందరికీ నమస్కారం. ముందుగా ఈ చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి వారి చేతుల మీదుగా మనల్ని అందరినీ బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ మనకు ముందుకు నడిపిస్తున్న మనందరి అభిమాన నాయకులు, మనందరి ప్రియతమ నాయకులు, మనందరికీ స్ఫూర్తి ప్రదాత అయిన కల్వకుంట్ల తారక రామారావు గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, వారికి మా బిడ్డలందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. వారితో పాటు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఇప్పుడే మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చిన గౌరవ మాజీ చీఫ్ సెక్రటరీ గారు, ఈరోజు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు, ఈ శాఖలో అనేక పదవులు చేసి గిరిజనుల కష్ట నష్టాలు తెలిసిన పెద్దలు శ్రీ సోమేష్ కుమార్ గారికి స్వాగతం, నమస్కారం. అలాగే సోదరులు సురేష్ గారు ఈ యొక్క స్కీమ్కి ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తూ మీకు సలహాలు సూచనలు ఇస్తూ మరి ముందుకు నడిపిస్తున్న సోదరులు సురేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు మేము కేటీఆర్ గారిని పిలుచుకుంటాము, ఒక కృతజ్ఞత సభ పెట్టుకుందాము అని అంటే చాలాసార్లు వెంటపడి నిజంగా ఏదైనా వాళ్ళకి కావాల్సినవి సాధించుకోవడానికే ఇంత పట్టుదలని నేను చూశాను. కానీ ఒక కృతజ్ఞత సభ నిర్వహించడానికి ఇంత పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని చేసిన మా సోదరులు, మా టీం సభ్యులందరికీ, అలాగే మీ అందరికీ కూడా ఈరోజు దాదాపు 300 మంది ఇక్కడికి విచ్చేశారు. ముఖ్యమంత్రి గారి పేరుతో మనం నిర్వహిస్తున్న CMSTEI ఎంటర్‌ప్రెన్యూర్స్ అలాగే ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఉన్న ప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీడియా సోదరులకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు సోదరులు సురేష్ గారు కానీ సోమేష్ కుమార్ గారు కానీ చెప్పినప్పుడు ఈ కార్యక్రమం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా గిరిజన బిడ్డలకు చదువు పూర్తయిపోయి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని హైదరాబాద్కు వస్తే ఒకళ్ళ దగ్గర ఉద్యోగాలు వెతుక్కునే పని లేకుండా 10 మందికి ఉద్యోగం కల్పిస్తూ తన కుటుంబాల్ని తమ కాళ్ళ మీద మరి సమర్థవంతంగా పోషించుకునేటువంటి సమాజంలో, సొసైటీలో ఒక గొప్ప గౌరవం తెచ్చిపెట్టుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పేరుతో రూపకల్పన చేసి, ఇందాకే సోమేష్ కుమార్ గారు అన్నట్టు వారు నేను 2-3 సార్లు కలిసినప్పుడు ఏం జరుగుతుంది, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి కరెక్ట్గా నిర్వహిస్తున్నారా అని అంటే బాగా చేస్తున్నారు సార్, రామన్న కూడా 2-3 అవుట్లెట్స్ని వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాటిని ఇనాగ్రేషన్ చేశారు అని చెప్తే, ఒక్కడికి నన్ను పిలవండి సత్యవతి సోమేష్ గారు, నన్ను పిలవండి, నేను కూడా వస్తాను, ఆ పిల్లలకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి అడుగడుగున మనల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం గురించి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుంటూ మనకు అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరందరూ ఈరోజు మీ విజయగాథలు ఇక్కడ చెప్పడానికి ఒక గొప్ప అవకాశం, ఒక వేదిక దొరికింది అని అంటే దీని కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మనందరికీ తండ్రి సమానులు. వారికి మీ అందరి తరఫున ఇంతమంది పిల్లలకు మనం ఏమిచ్చినా మరి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించే పెద్దలు గౌరవనీయులు సీతారాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇంతమందికి వాళ్ళ జీవితంలో వాళ్ళు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను ఇక్కడ నుంచి శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సంవత్సరం 3వ సంవత్సరం మధ్యలో కోవిడ్ వచ్చి కొంత ఇబ్బంది అయినా 3వ సంవత్సరం మరి సుమారు 400 మందిని ఎంపిక చేసుకొని మరి ఎక్కువ ఈ
సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అంటే కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఎలాంటి అవకాశాలు యువతకు కల్పించాలన్నప్పుడు గౌరవ మంత్రి గారు అన్న రామన్న వారి ఇండస్ట్రీ మినిస్టర్గా అలాగే మరి ఐటీ మినిస్టర్గా ఈ రాష్ట్రంలో మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఎకనామిక్ SEZలు కానీ పెట్టాలన్నప్పుడు పేర్లు బాగుంటే కాదు, దీంట్లో మా దళితులకు గిరిజనులకు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు బాగుపడుతుందో యువతకు ఉపయోగపడుతుందో అది డిజైన్ చేసినాకనే నా ముందుకు తీసుకురమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. అంటే మన గిరిజనుల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో ఇది దీని ద్వారా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ అలాగే ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ రావాలన్నా లేకపోతే ఒక ఇండస్ట్రీ పార్క్ రావాలన్నా మీ శాతానికి మీ గిరిజనులు స్వతహాగా పెట్టుకున్నా సొంతంగా పెట్టుకున్నా లేకపోతే అందులోనే మీకు వచ్చే షేర్ మీకు రావాలన్నా తప్పకుండా మీరు ఫైట్ చేసి తీసుకోండి అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తున్న మరి ముఖ్యమంత్రి గారికి అన్నకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీని మీద అన్న అనేక విషయాలు మాట్లాడతారు. కానీ మనం ఇది మొదలుపెట్టిన రోజు ఉన్న పరిస్థితి ఈరోజు కృతజ్ఞతలు మీ ఖర్చులతో మంత్రి గారిని పిలిచి కృతజ్ఞత చెప్పే స్థాయి వరకు మీరు రాగలిగినారు అంటే నిజంగా మీ జీవితాల్లో ఇది గొప్ప మార్పు అని చెప్పి ఇలాంటి వేదిక మీద నుంచి కూడా మాట్లాడి వలసి రావడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నేను మన జాదవ్ని వాళ్ళని అడిగాను, నానా మరి మనం పిలుస్తున్నాము రామన్న ముందు ఏం ప్రతిపాదనలు పెడదాం, ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయంటే అక్క ఇది కేవలం కృతజ్ఞత మాత్రమే మనం చెప్పడానికి పిలుస్తున్నాం, వేరే ఏం డిమాండ్స్ లేవు అని చెప్పారు. కానీ అంతకు ముందే గౌరవ మరి సోమేష్ కుమార్ గారు నేను ఒక యూనిట్ ఒక హోటల్ని రెస్టారెంట్ని మేము ఇనాగ్రేషన్ చేసినప్పుడు మరి స్రవంతి అనే అమ్మాయి తను పెట్టిన ఖర్చు కానీ తను అక్కడ మై హోమ్ బూజాలో ఆఫీస్ స్పేస్లో తను తీసుకున్న అవన్నీ చూసిన తర్వాత మేమిద్దరం అన్నా ఇచ్చే 50 లక్షలు అదనంగా కూడా ఏదైనా ఇస్తే ఎట్లుంటుంది అని అంటే అప్పుడే వారు ఇండస్ట్రీ సెక్రటరీ గారిని ఆదేశించి దానికి కావాల్సిన వర్కౌట్ చేయండి, ఇలాంటి మరి ప్రతిపాదనలోని వస్తే ఇలాంటి డిపిఆర్లతో వస్తే వాళ్ళని ఇంకా ప్రోత్సహించుదాం, దానికి అవసరమైతే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం సపోర్ట్ చేద్దామని అన్న మాకు అండగా నిలిచారు. దానికి నేను అన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ మనం అందరం గిరిజన జాతి బిడ్డలం, వివిధ కులాల నుంచి మరి వివిధ గిరిజనలోనే ఉండే అనేక కోయ కావచ్చు, గోండ్ కావచ్చు, లేకపోతే కొలాం కావచ్చు, అన్ని జాతుల నుంచి ఇక్కడ ఉన్నాం. మరి సురేష్ అన్న మాట్లాడినప్పుడు లేకుంటే మీ అనుభవంలో ఉన్నది మీరు చెప్తా ఉన్నారు. ఏ రాష్ట్రం దేశంలోని ఏ ప్రభుత్వం ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయలేదు. ఇది ఒక్కటే కాదు, దీని పూర్తి వివరాలు అన్నకు సమయం ఇద్దాం, వారు మాట్లాడతారు. కానీ నేను మీలాంటి ఒక గిరిజన బిడ్డగా చాలామంది నా కొడుకు వయసుతో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చి సుమారు 30 ఏళ్ళు దాటిపోయింది. నేను కూడా ఒక సర్పంచ్ స్థాయి నుంచి నా ప్రస్థానాన్ని మొదలుపెట్టి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రిగా ఉన్నాను. అయితే తండాలో మన తాతలు తండ్రులు మనం కూడా అనేక పార్టీలను ప్రభుత్వాలను చూసాం. ఇది వేదిక కాకుండా ఈరోజున్న దీని ద్వారా మీకు ఒక అప్పీల్ చేయాలని మాత్రం నేను బలంగా అనుకుంటున్నాను. అదేంటి అని అంటే ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎంత మార్పు వచ్చింది. 65 ఏళ్ళు ఒక ఎత్తు అయితే 10 ఏళ్ళు ఒక ఎత్తుగా నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని మనం అనేక మన రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే చదువుకొని కొంత సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు మనం అనేక రోజులు పోరాటం చేసినాం, మాకు తండాలు గ్రామ పంచాయతీ కావాలని. లేకపోతే పోయిన సంవత్సరమే మనకు వచ్చిన రిజర్వేషన్ మరి పెరగాలని అనుకున్నాం. అనేక మందికి ఇంజనీరింగ్ మెడికల్ సీట్లలో అవకాశాలు వచ్చినాయి, ఉద్యోగాల్లో 6 నుంచి 10% రిజర్వేషన్ పెరిగింది. అలాగే అనేక ఏళ్లుగా ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో పోడు పట్టాలు పరిష్కారమైంది. ఇవాళ తెలంగాణ రాకముందు మొత్తం 90 గురుకులాలు ఉంటే ట్రైబల్ వెల్ఫేర్ ఈరోజు 98
65 ఏళ్లలో 90 ఉంటే 9 ఏళ్లలోనే 98. అంటే మన బిడ్డలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకున్నాం. అన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, స్పెషల్ కోర్సులను కూడా తీసుకెళ్ళాం. అలాగే ఈరోజు